నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. తుఫాన్ దృష్ట్యా ప్రజలకు కూటమి శ్రేణులు సహాయ సహకారాలు అందించాలని సీఎం పిలుపు. తుఫాన్ పరిస్థితిపై జిల్లాల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్న సిపి రాజశేఖర బాబు. ప్రస్తుతం తుఫాన్ తీరానికి దగ్గరగా వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంపై మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ నుంచి సమీక్షించారు. గతంలో వచ్చిన తుఫాన్ల నష్టాన్ని బేరాజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటే కాకినాడ, పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్లుగా జాగ్రత్త వహించాలని అన్నారు. విశాఖ, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తామని సిఎస్ విజయానంద్ వెల్లడించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, నారాయణ, సిఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. తుఫాను పరిస్థితిపై జిల్లాల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో తిరుగుతూ నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో పెడుతున్న కొన్ని థంబ్నెయిల్స్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ పై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేసినారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనతో మాట్లాడటానికి హోంమంత్రి అనిత ఉన్నారు. అవిటానికి తెలిసిన మేడం, చెప్పండి, తీరం ఎప్పుడు దాటబోతుంది? తీరం దాటిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా తీరం దాటడానికి ఈరోజు మిడ్-నైట్ అరౌండ్ 11 తర్వాత ఎనీ టైం మనకి తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా కాకినాడ నుంచి ఆనా మధ్యలో తీరం దాటడానికి అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు తీరం దాటేటప్పుడు సుమారుగా 80 నుంచి 100 km/h ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసాము ఆల్రెడీ. ఇంకా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మటుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, అక్కడే భోజనాలు అరేంజ్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే కొంచెం పూరిలు ఉన్నాయి, ఇల్లు పడిపోయే పొజిషన్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో అక్కడ కూడా పెట్టడం జరిగింది. డ్రైన్స్ ఏదైనా కూడా మనకి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా అటువంటి వాటిని కూడా అబ్స్ట్రక్షన్స్ అని తీయడం కూడా ఆల్రెడీ జరిగింది. ప్రికాషనరీ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చే నష్టాన్ని కూడా మినిమైజ్ చేయడానికి, అదేవిధంగా వచ్చే నష్టాన్ని కూడా అతి త్వరితగతిన తిరిగి మళ్ళా మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈరోజు గ్రామాల్లో ఉండి పనిచేస్తున్నారు. మేడం, అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసిన పరిస్థితి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటో? యాక్చువల్గా నోడల్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాకి వేయడం జరిగింది. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఎక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, ఎఫెక్టెడ్ మండల్స్ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు అక్కడ నోడల్ ఆఫీసర్స్ని, స్పెషల్ ఆఫీసర్ని వేసుకొని ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు. ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి, ప్రజలకి మెయిన్ ఏంటంటే ప్రజలతో మేము మమైకమై ఉన్నాము, మీరు భయపడొద్దు అని చెప్పేదానికి. సో అందుకే చెప్తున్నానండి, ఈరోజు ప్రజలను కూడా మాకు కొంచెం సహకరించమని కోరుతున్నాం. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. పంట నష్టాన్ని కూడా ఈరోజు పర్టికులర్గా వాళ్ళందరినీ పంట నష్టం కూడా జరగకుండా చూసుకుంటున్నాం. జరిగిన తర్వాత పంట నష్టాన్ని కూడా తిరిగి వాళ్ళకి పే చేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దయచేసి ప్యానిక్ అవ్వద్దు ప్రజలెవరు. కొంచెం మీరు కూడా మా ప్రభుత్వ యంత్రానికి సహకరిస్తూ ఉంటే ఈ ప్రకృతి వైపరీత్యాలని మనం ఎదుర్కొనడంలో కానీ వాటి నుంచి రక్షించుకోవడంలో కానీ ఈరోజు ముందుంటామని మొత్తం తెలియజేసుకుంటున్నాం. మేడం, 24/7 ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మొత్తం సమీక్షలు చేస్తున్నారు. మీరు కూడా ఆర్టీజీఎస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఇటు సోషల్ మీడియాలో కొన్ని
ప్రజలను భయభ్రాంతులకు చేసేందుకు కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళని కూడా భయపెడుతున్న పరిస్థితి. అంటే తుఫాన్ వస్తుంది, లేని తుఫాన్ని కూడా వచ్చినట్టు కూడా కొన్ని మన కాకినాడలో చూసిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామండి. ఎందుకంటే మొన్న నిన్న ఈరోజు చూశాను హుద్ టైంలో జరిగిన విండ్, ఎక్కడెక్కడో జరిగిన గాలి దుమారాలు అనేవి ఉంటుంటాయో ఆ వీడియోస్ తీసుకురావటం. ఇది కాకినాడలో జరిగింది, ఇది రాజమండ్రిలో ఉంది, ఇక్కడ విశాఖపట్నం బీచ్ ఇలా ఉంది అని ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడమే కాకుండా థంబ్నైల్స్ అన్నమాట. అంటే వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ప్రజలను కూడా ప్యానిక్ చేసే పొజిషన్ తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళ మీద ఇప్పటికే మేము అందరం కూడా హెచ్చరికలు జారీ చేసాం. వాళ్ళు రియలైజ్ అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులందరినీ అప్రమత్తం చేసినారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ హోంమంత్రి అనిత చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి అక్కడ ప్రజలకు జాగ్రత్త సూచనలు ఇచ్చారు. తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన ప్రజలను కోరారు. కమిషనర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావ సమయంలో పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది వంటి అన్ని శాఖల పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. వాగులు, వంకలు పొంగినప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలను వెంటనే తీసుకునేలాగా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చివరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. మండల్ టీము, అదేవిధంగా విఎంసీ కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ కావచ్చు, ఎస్హెచ్ఓ కావచ్చు, ఇదంతా కలిసిపోయి చెప్తున్నారు. కొందరు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేదు. సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెల్లర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్, తర్వాత పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది. మనకి 42 డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక 75 ప్లేసెస్లో వాగులు, వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన ఆ వాగులు, వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ప్రతి 605 కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాలను కూడా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. మనకు 4 రిపీటర్స్ ఉన్నాయి. ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము. సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి ఒక మోడలింగ్ అంటే ఇంత సైక్లోన్ వస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక మోడలింగ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఏది ఎలాగ దెబ్బతింటుంది అన్న విషయాన్ని అంచనా వేసేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం,
మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. వాట్సాప్ ద్వారా కొన్ని ప్రజలకి చెప్తున్నాము. ఎటువంటి సమస్య ఉన్నా కూడా 112 కానీ లేదంటే డైల్ 100 కానీ ఫోన్ చేస్తే పోలీస్ శాఖ మీ ముంగిట ఉంటుంది. పోలీస్ సిబ్బందిని కూడా సమాయత్తం చేశాము. టోటల్ అందరిని కూడా స్టాండ్లో పెట్టడం జరిగింది. సెలవుల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పిలిపించడం జరిగింది. చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది. అందరూ కూడా 24/7 రోడ్ల మీద ఉండేటట్లు కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు 605 హోర్డింగ్స్లో బ్యానర్స్ అనేవి తొలగించడం జరిగింది. ఎందుకంటే బ్యానర్ ఉంటే ఆ హోర్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం. అదేవిధంగా మనకు దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము. సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి వరదల సమయంలో. సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము. మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు. గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గంలోని అగిరిపల్లి మండలం, నెక్కలం, గొల్లగూడెం, అగిరిపల్లి గ్రామాల్లో మంత్రి పార్థసారథి అధికారులతో కలిసి పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద మంత్రి పర్యటించారు. అక్కడ పరిస్థితులపై మంత్రి అధికారులను అడిగి ఆరా తీశారు. తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యలపై అధికారులు స్థానిక ప్రజలతో చర్చించారు. ప్రజలంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు చెప్పే సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. తుఫాన్ తీరం దాటి వాతావరణం అనుకూలించేంత వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు అందించవలసిన సహాయ సహకారాలపై మంత్రి స్థానికులకు వివరించారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గండ్లు తెగిన చెరువుల వద్ద నిఘా పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను ఎన్ని రోజులు వచ్చినా గవర్నమెంట్ నిధులతో పాటు నా సొంత నిధులతో మీ అందరికీ కావాల్సిన ఏర్పాట్లు, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తుఫాను పునరావాస కేంద్రాలు ఉన్న ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. తుఫాన్ పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. గన్నవరం మండలం కేసరపల్లిలోని ఎస్టీ కాలనీలో ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రంలోని పునరావాసం పొందుతున్న మొంతా తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా తుఫాను బాధితులతో మాట్లాడుతూ తుఫాను ఎన్ని రోజులు వచ్చినా గవర్నమెంట్ నిధులతో పాటు నా సొంత నిధులతో మీ అందరికీ కావాల్సిన ఏర్పాట్లు, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. తుఫాను పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పునరావాసం పొందుతున్న ప్రజలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. దేవుడి దయ వల్ల మన నియోజకవర్గానికి తుఫాను ప్రభావం అంతగా లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జడ్పీ హై స్కూల్, గౌడ్పేట్, కేసరపల్లి, చనుపల్లి వారి గూడెం ఏరియాలలో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు వసతి, భోజనం, త్రాగునీరు, వైద్యం అందించబడుతుందని తెలిపారు. గతంలో వరదలు సంభవించినప్పుడు నా సొంత నిధులు సుమారు 2 కోట్ల వరకు వెచ్చించి వరద బాధితులకు భోజన సదుపాయాలు కల్పించారని తెలిపారు. తుఫాను తీవ్రత బహుశా ఎక్కువైతే ఎదుర్కొనే దిశగా అధికారులను ముమ్మరం చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోనే పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాలతో అందుట్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో గన్నవరంలోనే తక్కువ వర్షపాతం నమోదైంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకే. కానీ ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాటర్ ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు అక్కడ చెంచల్ కాలనీలో ఈ స్కూల్లో వాళ్ళకి భోజన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో లాగానే పోయిన సంవత్సరం ఆగస్టు 31న భారీ వర్షాలు క్లౌడ్ బోస్ట్కి వచ్చిన రోజున చెంచల్ కాలనీ కానీ, గౌడపేట కానీ అన్ని గన్నవరంలో మొత్తం అన్నీ చేసిన పరిస్థితి. అలాగే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అధికారులు భోజన ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల చేస్తారు. ఒకవేళ అవసరం అయితే నేను గతంలో సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నా నియోజకవర్గం కాకపోయినా మానవతా దాదాపు 2 కోట్ల రూపాయలతో 11 రోజులు నేను భోజనం పెట్టాను.
అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం అద్దెకు తీసుకుని ఇక్కడ వండించి పెట్టి ఏర్పాటు చేస్తాను. మీరు రాబోయే 2 రోజులు అధిక వర్షాలు పడి ఇబ్బందులు ఉన్న పరిస్థితి వస్తాయని చెప్పా. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పాం. రాబోయే కాలంలో వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా. తగ్గిపోకపోతే డెఫినెట్గా ప్రభుత్వం అన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రభుత్వం రెడీ. సార్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక్క చోట సార్, ఇంకా మిగతా చోట్ల ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఇంకా లేదు. ఎక్కడొచ్చినా ఎదుర్కొంటాం. ఎక్కడొచ్చినా అధికారులు 4 ఎంఆర్ఓలు ఆదేశించి నేను పొద్దున్న ఢిల్లీలో ఉన్నా మాట్లాడా అధికారులు. నియోజకవర్గంలో ఫ్లడ్ బారిన ఇంకెవరైనా పడ్డారా సార్? ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ గాడ్ ఏం లేదు. మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే విజయవాడ నగరంలో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెసెస్ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా వెళ్లి వచ్చే 8 సర్వీసులను రద్దు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. నమస్కారం, నేను లక్ష్మీకాంత్ రెడ్డి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని. మనకందరికీ తెలిసినట్టుగానే మొంతా సైక్లోన్ నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. దానివల్ల వాతావరణం చాలా డిస్టర్బ్డ్గా ఉండబోయే అవకాశం ఉంది. సో ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రేపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ, ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఇండిగో మార్నింగ్ 10:35 వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది. అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ రేపు క్యాన్సిల్ అయ్యాయి. కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్కి కానీ ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్ కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్కి రావాలి. లేదంటే తమకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉండాల్సిన బాధ్యత ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితులతో మినహా ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా సూచించారు. ఈ తుఫాను అతి ఉధృతంగా రాష్ట్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 3,000 ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని అన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని షాపులకు కలెక్టర్ హాలిడే ప్రకటించినట్లుగా తెలిపారు. ఈ రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు వస్తాయన్న వదంతులు అసత్యమని స్పష్టం చేశారు. ఎంత వర్షం వచ్చినా నియోజకవర్గానికి వరద వచ్చే అవకాశమే లేదని అన్నారు. మనకి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో, మోందా తుఫాన్ అతి ఉధృతంగా మన రాష్ట్రంలో తీరం దాటిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడికక్కడ ప్రజల్ని అలర్ట్ చేశాం. అలాగే తీర ప్రాంతాల వాళ్ళని తరలించడం జరిగింది. క్యాంపులు పెట్టాం. ఎక్కడికక్కడ వాళ్ళకి కనీస సదుపాయాలు, భోజనాలు కానీ, అలాగే రైస్ కానీ, అట్లాగే 3,000 రూపాయలు కుటుంబాలకి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అందజేసాం. అన్ని రకాలుగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎక్కువ ఎఫెక్టివ్ మోందా తుఫాన్ వల్ల అవుతుందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. అట్లాగే మనకి ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, రాయలసీమలో కూడా మరి తీవ్రమైనటువంటి వర్షాలు పడే పరిస్థితి ఉందని చెప్పి మనకి హెచ్చరికలు వాతావరణ శాఖ ద్వారా అందుతూ ఉన్నాయి. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని పార్టీ శ్రేణులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరం 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మరి ఏదైతే వాతావరణ శాఖ మనకిచ్చిన హెచ్చరికకి కలెక్టర్ గారు, నగరపాలక కమిషనర్ గారు, మరి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా, ప్రభుత్వం అందరం కూడా వెంటనే అలర్ట్ అయ్యాం. ఈరోజు షాపులన్నిటిని కూడా హాలిడే ప్రకటించాం. స్కూల్స్ 2 రోజుల నుంచే సెలవులు ప్రకటించాం. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటివరకు అయితే వర్షం మనకి పెద్దగా లేదు. మధ్యాహ్నం నుంచి నైట్కి తీరం దాటిపోతుందని అంటా ఉన్నారు. తీరం దాటిపోయే పరిస్థితుల్లో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వరద వదంతులు ఎక్కువ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి ఎటువంటి తుఫాన్ వచ్చినా లేదంటే వరదలు వచ్చినా మన బుడమేరు నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ బాక్సులు, ఇమిగ్రేషన్ గదిలోని స్లిట్ ఏసీ, కస్టమర్స్ అధికారుల లగేజ్ బ్యాగులకు మంటలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. తుఫాన్ దృష్ట్యా ప్రజలకు కూటమి శ్రేణులు సహాయ సహకారాలు అందించాలని సీఎం పిలుపు. తుఫాన్ పరిస్థితిపై జిల్లాల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టామన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్న సిపి రాజశేఖర బాబు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.